చూపిన మార్గముదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. సెలక్షన్ చేస్తే ఎవరు కాదంటారు, ఎవరు ఆక్షేపిస్తారు? కానీ సెలక్షన్ పేరుతో సెక్షన్లే మారిపోతూ ఉంటే చూడటానికి చండాలంగా ఉంటుంది. సంబంధం లేని మాకే అసహ్యం వేసింది. వాళ్ళ ప్రవర్తనే కానీ నువ్వు చూసుంటే ఏమైపోయేవాడివో. ఇక నుంచి అయినా అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకో. వస్తాను. నమస్కారం. బాగున్నా వినోద్? బాగానే ఉన్నాను. ఏంటి ఇలా వచ్చారు? ఫైనాన్స్ ఏమైనా కావాలా? ఫైనాన్స్ ఏమీ వద్దు కానీ మీకు ఒక సంగతి చెప్పడానికి వచ్చాను. మేము అడబాల వాళ్ళమే. మన అడబాల వాళ్ళకి పెద్ద చరిత్ర ఉంది. పరువు తక్కువ పనులు మన కుటుంబంలో లేవు. ఇంతకీ విషయం ఏమిటండి? ఏమిటా? నీ పెళ్ళాం ఎవరినో ఒకరిని వెంట వేసుకుని నగలు కొట్టుకు వచ్చింది. వాళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలా ప్రవర్తించారు. వాడెవడో గాని నీ పెళ్ళాం చెవులకు రింగులు పెట్టడం, చేతులకి గాజులు తొడగడం, తాళి కడుతున్నట్టు మెడలో నెక్లెస్ వేయడం చచా చూడటానికి నాకే అసహ్యం వేసింది. అయినా వాణ్ణి తప్పుపట్టి ఏం లాభం? వాడికి మీ ఆవిడ చనువిచ్చింది, ఆవిడకు నువ్వు చనువిచ్చావు. ఇక నుంచైనా నీ పెళ్ళాన్ని కాస్త అదుపులో పెట్టుకో, లేకపోతే నువ్వు తలెత్తుకు తిరగలేవు. వస్తాను. అడబాల ధర్మారావు గారి లక్ష్మీ నిలయం మీ సొంతం చేసుకోవాలనుకున్నారు. ఎన్ని లిటిగేషన్స్ పెట్టినా స్టాంపు ఖర్చు నా ఫీజు తప్ప మీకే ఉపయోగం ఉండదు. రామచంద్ర శెట్టి అడ్డుపడకపోయినట్టయితే ఆ ఇల్లు మాకెప్పుడో దక్కేది. ఎవరు అడ్డుపడినా పడకపోయినా మీరేం చేసినా ఆ ఇల్లు మీకు దక్కదు సార్. పోనీ జడ్జి గారికి ఏదైనా ముట్ట చెప్పి మన పని చేయించుకోవచ్చంటారా? ఈ మాట నా దగ్గరంటే అన్నారు కానీ ఇంకెవరి దగ్గర అనకండి. ఇమ్మీడియట్గా మూసేస్తారు. ప్రస్తుత ప్రభుత్వ సంగతి మీకు తెలుసు కదా. తప్పుడు ఆలోచనలు పెట్టుకుని మీతో పాటు నన్ను కూడా రిస్కులోకి లాక్కండి. చట్టపరంగా ఆ ఇంటి మీద మీకు ఏ అధికారం లేదు. ఇంతటితో ఆ విషయం వదిలేయండి. ఆ ఇంటి మీద మీరు ఓడిపోయినట్టే అనుకోండి. వస్తాను మేడం. వస్తాను బలరాం గారు. నీ పెళ్ళాం ఎవరినో ఒకరిని వెంట వేసుకుని నగలు కొట్టుకు వచ్చింది. వాళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలా ప్రవర్తించారు. ఏమండి, పాలు తీసుకోండి. ఏం అక్కర్లేదు. అదేంటండి అలా అంటారు? రోజు పడుకోబోయే ముందు పాలు తాగడం మీకు అలవాటేగా, ఇవాళ వద్దంటారేంటి? ఒకరోజు తాగకపోతే ఏమీ అవదలే. అదే దేనికని? నా మనసేం బాగోలేదు. మనసు బాగోలేదా? ఏమైందండి? చెప్తే నువ్వు బాధపడతావు. చెప్పకపోయినా బాధపడాల్సి వస్తుంది. అదేంటో చెప్పండి. చెప్పండి. నువ్వు విఠల్ షోరూమ్కి వెళ్ళి శారీస్ పర్చేస్ చేశారా? అవును, చేశాం. జ్యువెలరీ షాప్కి వెళ్ళి నగలు కొన్నారా? కొన్నాం. షాపింగ్లో మీ ఇద్దరి ప్రవర్తన చూసిన వాళ్ళు కథలు కథలుగా చెప్పారు. చూసేవాళ్ళు అనుమానించేలా మొగుడు పెళ్ళాలా ప్రవర్తించారట. శారీ షోరూంలో చూసిన వాళ్ళు అదే మాట, జ్యువెలరీ షాప్లో చూసిన వాళ్ళు అదే మాట. ఒకళ్ళంటే గిట్టుకన్నారనుకోవచ్చు, కానీ ఇద్దరు ముగ్గురు వ్యక్తులు మీ ఇద్దరు గురించి ఒకే మాటగా చెప్తుంటే నేనేమనుకోవాలి? మీ ఇద్దరిని చూసిన వాళ్ళంతా పని కట్టుకుని మన ఆఫీస్కి వచ్చి జరిగిందంతా చెప్పి నన్ను మెత్తగా మందలించారు. చేతకాని మొగుడుగా జమ కట్టారు. పెళ్ళాన్ని కంట్రోల్ చేసుకోపోతే ఎలా అంటూ తేలిక మాట్లాడారు. అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారా? మీకు నేను అన్యాయం చేశానని అనుకుంటున్నారా? నేను తప్పు పట్టడం లేదు, అనుమానించడం లేదు మాలిని. కానీ బయట వాళ్ళు నీ గురించి నీచంగా మాట్లాడుతుంటే నాకెలా ఉంటుంది చెప్పు? ఇందుకే నేను వెళ్ళని చెప్పాను. మీరే నన్ను బలవంతంగా పంపించారు. చూడండి, ఇంకెప్పుడు వాడితో నన్ను పంపించొద్దు. మొహమాటానికి మీరు వెళ్ళమన్నా నేను చస్తే వెళ్ళను. అంతేకాదు, ఇక నుంచి వాడి మొహం కూడా నేను చూడను. మాలిని, సడన్ గా విఠల్నంత దూరంలో ఉంచితే ఫీల్ అవడం. అతను మనకెంతో సాయం చేశాడు.
మనం అతన్ని దూరంగా ఉంచడంతో అతను అఫెండ్ అయి తన డబ్బు తనకి ఇమ్మంటూ ఒత్తిడి తెస్తే మన పరిస్థితి ఏంటి? ప్రశ్న మీదే సమాధానం మీదే అన్నట్టు మాట్లాడితే ఎలాగండి? సరే, ఇప్పుడు నన్నేం చేయమంటారు? కొన్నాళ్ళ దాకా విటల్తో ఎప్పట్లాగే నడుచుకో. ఏమండి? వాడి బాకీ తీరాక కట్ చేద్దాం. పాలివు. చూడు మాలిని, ఎట్టి పరిస్థితుల్లోనూ వాడికి మన మీద అనుమానం రాకూడదు. జాగ్రత్త. సీత, అమ్మా సీత, ఏంటి మతాబులా మొహం వెలిగిపోతోంది? దశానాథుడు మన మీద దయదలిచాడమ్మా. అనుకూల పవనాలు వీస్తున్నాయి, అందుకే ఈ ఆనందం. లక్ష్మీ నిలయం కొట్టేయడానికి మంచి దారి దొరికిందమ్మా. ఆ ఇల్లు ఇక మన చేతికి వచ్చేసినట్టే. ఎలా? మనకు వైన్ షాప్ అమ్మిన తండ్రికొండ పాపారావు లేడు, అతను పోలీసులు, చట్టాలు, కోర్టులు ఎవరి వల్ల కాని పనులు ఇట్టే చేసేస్తాడంట. రౌడీలు పంపించి రగడా చేయిస్తే ఎట్టాంటి వాడైనా సరే ఇల్లు ఖాళీ చేసేయాల్సిందేనంట. ఈ సంగతి తెలిసి తెలియగాని తండ్రికొండ పాపారావుని కలిసి విషయమంతా చెప్పి తీసుకొచ్చేసాను. కింద వెయిట్ చేస్తున్నాడు. పెడదాం పదా. నమస్కారం పాపారావు గారు. నమస్కారం. ఏంటమ్మా చేత సంకలో చంటి పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు చేస్తావేంటి? మీరు అలాంటి వారని మాకు తెలియదు కదండి. సరే సరే, ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి. మీరే ఎలాగైనా లక్ష్మీ నిలయం మాకు దక్కేలా చేయాలి. దక్కిస్తానమ్మా. దక్కించే పూచి నాది. బలరాం, ఆ రామచంద్ర చేటు అడ్రస్ నాకు ఇవ్వు. అలాగే. సీత, ముందక్కడ చిన్న బాంబు పేలుస్తాను. మేమిచ్చే శాంపిల్ డోస్కి ఆ రామచంద్ర చేటు దారికి రావాల్సిందే. మీరు 2 లక్షలు రెడీ చేయండి, మిగతాది నేను చూసుకుంటాగా. ఓకే బలరాం, డబ్బు తీసుకుని మన ప్లేస్కి వచ్చాయి. అలాగలాగే. థ్యాంక్స్ చెల్లెమ్మా, చాలా థ్యాంక్స్. నీ సెలక్షన్ సూపర్ అనుకో. పెళ్లి బట్టలు, నగలు చాలా అద్భుతంగా ఉన్నాయంటూ మా చెల్లెలు నేను తెగ పొగిడింది. నీకు థ్యాంక్స్ చెప్పమంటూ కనీసం 10 సార్లు చెప్పింది. మా చెల్లెలే కాదు, మా బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళు, పెళ్లి కొడుకు తరఫు వాళ్ళు నీ సెలక్షన్కి తెగ ముచ్చటపడ్డారు. నాకెంతో ఆనందం కలిగింది. ఆ ఆనందాన్ని నీతో పంచుకోవాలనే వచ్చాను. వస్తాను చెల్లెమ్మా. నీతో మాటలో పడి ముఖ్యమైన విషయం మర్చిపోయాను. ఏంలే చెల్లెమ్మా, 2 రోజుల నుంచి అజీర్ణంగా ఉంది. టానిక్ తాగాలి. కాస్త మంచినీళ్ళు తీసుకొస్తావా? ప్లీజ్ చెల్లెమ్మా. బంగారం లాంటి షర్ట్ పాడైపోయింది. చేయి స్లిప్ అయి టానిక్ అంతా షర్ట్ మీద పడిపోయింది చెల్లెమ్మా. చెల్లెమ్మా, నువ్వేమీ అనుకోకుండా ఈ షర్ట్ కాస్త వాష్ చేసి పెడతావా? ఏంటి చెల్లెమ్మ ఆలోచిస్తున్నావు? కాస్త వాష్ చేసి పెట్టు. ఇలాగే బయటికి వెళితే అసహ్యంగా ఉంటుందమ్మా. ప్లీజ్ చెల్లెమ్మా, ప్లీజ్ కాస్త వాష్ చేసి పెట్టమ్మా. ప్లీజ్ అమ్మా, ఈ అన్నయ్య కోసం ఆ మాత్రం చేయలేవా? ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, వాష్ చేసి పెట్టమ్మా. ప్లీజ్ చెయ్యమ్మా. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా? మీరుండేది ఆ ఇంట్లోనా? పనేం లేదు, జస్ట్ పరిచయం చేసుకుందామని. మీ పని చూసుకోండి. జుంబలక జుంబలక జుంబర జుంబారే, జుంబలక జుంబలక జుంబర జుంబారే జుంబారే. థ్యాంక్స్ మాలిని. నీకు వీలైనప్పుడల్లా ఫోన్ చేస్తుండు. నువ్వు ఫోన్ చేసిన మరుక్షణం నీ ముందు ప్రత్యక్షమవుతాను. మరి వెళ్దానా? బాయ్ బాయ్ మాలిని. మాలిని, నా బ్రీఫ్ కేస్. జుంబలక జుంబలక జుంబర జుంబారే. థ్యాంక్స్ మాలిని. బాయ్ బాయ్.
పాపారావు గారు ఇవ్వనండి మీరు అడిగిన 2 లక్షలు. ఒక్కసారి లెక్క పెట్టుకోండి. లెక్క పెట్టుకునే అలవాటు నాకు లేదు. లెక్క తప్పితే మీకే నష్టం. నేనిప్పుడే మా వాళ్ళని రామచంద్ చేటి ఇంటికి పంపి రౌడీజం చేస్తాను. వెంటనే వాడు దారికొచ్చి తీరాలి. ఒకవేళ రామచంద్ర సేటు పోలీసులకు ఫోన్ చేస్తే చస్తే చేయడు. ఎందుకంటే పోలీసులు గాని వస్తే కాంప్రమైజ్ చేసి న్యాయం చేస్తారు. దాంతో రామచంద్ చెట్టు లాస్ అయిపోతాడు. అందుకని వాడు పోలీసులకు ఫోన్ చేయడు. నువ్వు ధైర్యంగా వెళ్ళు. నీ పని అయిపోయినట్టే. రేయ్ రండ్రా. రేయ్ రండ్రా. అన్ని పగలగొట్టండి. అంతా సర్వనాశనం చేయండి. యా! యా! ఎవరు మీరు? ఎవరు మీరు? ఏమైంది? అయ్యో, అయ్యో, అయ్యో. ఎవరా మీరు? నా వాళ్ళు. అసలు నువ్వెవరా? నేనెవర్నా? తండికొండ పాపారావు పేరు ఎప్పుడూ వినలేదా? ఓ ఆ సన్నాసు నువ్వేనా? ఏయ్! మాటలు తిన్నగారని సన్నాసి గిన్నాసి అన్నావంటే బే ఆఫ్ బెంగాల్లో పడేలా కొడతాను. జాగ్రత్త. తాటాకు చప్పుళ్లకు కుందళ్లు బెదరవు. నీ బెదిరింపులకు ఈ రామచంద్ర సెట్ దడవాడు. ఎందుకు ఈ దౌర్జన్యం చెప్పు. అరే రామచంద్, ఆడబాల ధర్మారావు లక్ష్మీ నిలయం విషయంలో నువ్వు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. వాళ్ళ ఆవిడ శాంతికి నువ్వు సపోర్ట్ ఇవ్వకూడదు. శాంతాదేవికి సపోర్ట్ చేయొద్దని చెప్పడానికి నువ్వెవడోరా సన్నాసి? అన్నిటికీ తెగించిన వాడిని. నీకన్నా తెగించిన వాడినరా? సవాలు చేస్తున్నావా? నన్ను రెచ్చగొట్టావా? ఈ క్షణంలోనే ఈ ఇంటిని సర్వనాశనం చేసి ఇక్కడే నిన్ను సజీవ దహనం చేస్తాను. జాగ్రత్త. ఏమిటి నువ్వు అంత మునగాడివా? మర్యాదగా బయటికి వెళ్ళు. లేదు అంటే మేము కాదు నువ్వే సజీవ దహనం అయిపోతావు. ఓ అలాగా? ఏయ్! ఆ గుమ్మడికాయ 4 పీకులు పీకి లాక్కురండిరా. వెళ్ళండిరా. ఏయ్! ఆగండ్రా. అడుగు ముందుకు వేస్తే కాల్చి పారేస్తాను. రే రామచంద్ చేట్, తుపాకీ పేల్చినంత మాత్రాన భయపడతాను అనుకున్నావా? లక్ష్మీ నిలయాన్ని సీతా బలరాములకు దక్కేలా చేస్తాను. అలా చేయకపోతే నా పేరు తండికొండ పాపారావే కాదు. రే పాపారావు, నువ్వేమిటో నీ బతుకు ఏమిటో మాకు తెలుసు. ఎవరు పంపారో మాకు తెలుసు. మర్యాదగా వెళ్ళకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు. గెట్ అవుట్. రేయ్ రండ్రా. ఏయ్ నువ్వు కాదురా, నిన్ను పుట్టించిన వాడు వచ్చిన ఆ లక్ష్మీ నిలయాన్ని ఏమి చేయలేదు. హలో హలో, ఎవరండి మాట్లాడేది? అన్నపూర్ణమ్మని మాట్లాడుతున్నాను. నమస్కారం అన్నపూర్ణమ్మ గారు. నేను రామచంద్ర సేట్ గారి పని మనిషినండి. మా సేట్ గారింటికి రౌడీలు వచ్చి నానా గొడవ చేసి ఇల్లంతా ధ్వంసం చేసి వెళ్ళారండి. అయ్యో! మా సేట్ గారు ధర్మాత్ముడు, పుణ్యాత్ముడు, చీమ కూడా హాని తలపెట్టని కరుణామయుడు. అలాంటి మహానుభావుడికి మీ వల్ల కష్టాలు వచ్చి పడ్డాయి. ఇంటి మీదకి రౌడీలు కూడా వచ్చి పడే పరిస్థితి వచ్చింది. ఇది చెప్పడానికే ఫోన్ చేశానండి. ఉంటానమ్మా, ఉంటానండి. శాంతి, శాంతి. ఏమా? రామచంద్ సేట్ ఇంట్లో రౌడీలు పడి నానా గందరగోళం చేసి ఇల్లంతా ధ్వంసం చేశారట. దేనికి? మనకి సహాయం చేయడం వల్లే ఆ దారుణం జరిగిందని వాళ్ళ పని మనిషి ఫోన్ చేసి చెప్పాడు. సెట్టి, ఏంటిది? ఏం జరిగింది? ఏమీ జరగలేదు శాంతి మేడం. ఒక మంచి పని చేయడానికి 100 అడ్డంకులు వస్తాయి. వాటికి భయపడితే మనం ఏమీ చేయలేం, అసలు బతకాలేం. మీరు ఏమీ భయపడవద్దు. పాపారావు రౌడీలు మాది ఇల్లు ధ్వంసం చేసినంత మాత్రాన మాకు ఏమీ కాదు. సెట్టి, మా వల్ల మీకిన్ని కష్టాలా? మా నీడ పడిన చోటే కష్టాలొచ్చి పడేటట్టున్నాయి. మేం బాధపడ్డమే కాకుండా మా వల్ల మీరు కూడా బాధపడాల్సి వచ్చింది. బాధపడాల్సింది మీరు కాదు మేడం, మేము. ఏ అడ్డంకులు లేకుండా మీది ఇంటి డాక్యుమెంట్స్ మీది చేతికి వచ్చే వరకు మాకు మనశ్శాంతి ఉండదు. ఆ బద్మాష్ పాపారావుని అడ్డం పెట్టుకుని సీతాబలరాములు మీది ఇంటిని కొట్టారని చూస్తున్నారు. మాది కంఠంలో ప్రాణం ఉండగా అలా జరగనీయం. మేడం, మేము ఎంత వడ్డీ వ్యాపారం చేసినా మాకు న్యాయం, ధర్మం ఉన్నాయి. ధర్మము గెలవాలి, ధర్మారావు సాబు గెలవాలి. దానికి మీరు ఏమి చేయాలో మేము ఆలోచించి చెప్తాం. మీరు ధైర్యంగా వెళ్ళిరండి. మంచిది, నమస్తే. వాళ్ళ కష్టాలు మనము ఎందుకు పంచుకోవాలి? వాళ్ళు ఎవరో మనము ఎవరో. ఇక నుంచి వాళ్ళ సంగతి పట్టించుకోవద్దు. మనకు ఏమైనా జరిగితే పట్టించుకునేవాళ్ళు ఎవరు?
పరమాత్మ పట్టించుకుంటాడు బిజిలీ. భగవద్గీతలో కృష్ణ భగవాను ఏమి చెప్పాడు? జరిగేదంతా మన మంచిగా అనుకోవాలని చెప్పాడు కదా. వాయిదా ఆశించకుండా సహాయం చేయాలి. మనకు మన మనసుకు మంచిది అనిపిస్తే తప్పకుండా చేయాలి. దానికోసం ప్రాణాలొడ్డైనా సరే చేయాలి. మంచి వాళ్లకు దేవుడు అన్యాయం చేయడు. లక్ష్మీ నిలయం శాంతి మేడంకు దక్కాలి. కీర్తిలాల్ దగ్గర ఉన్న ఇంటి డాక్యుమెంట్స్ శాంతి మేడం చేతికి వెళ్ళాలి. అంతవరకు మేము నిద్రపోం. సంజే? వినోద్ గారు, మీరేం అనుకోకపోతే మీకో విషయం చెప్పాలి. చెప్పండి సార్. ఇవాళ నువ్వు ఆఫీస్ వెళ్ళాక మీ ఫ్యామిలీ ఫ్రెండ్ విఠల్ మీ ఇంటికి వచ్చాడు. ఒక గంట గడిచాక బనీను ప్యాంట్తో బయటకు వచ్చాడు. కాసేపు అయ్యాక మీ ఆవిడ షర్టు తీసుకొచ్చి వాడికి ఇచ్చింది. వాడే తొడుక్కున్నాడు. మీ ఆవిడ విఠల్ వ్యవహారం చూస్తే వాళ్ళిద్దరికి ఏదో సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. చూడు వినోద్, మేమంతా మర్యాదస్తులు, సంసారులం. ఇక మీద ఇలాంటి న్యూసెన్స్లు మా ఇళ్ల మధ్య జరగడానికి వీల్లేదు. నీకు చేతనైతే మీ ఆవిడని కట్టడి చేయి, లేదంటే ఇల్లు ఖాళీ చేయి. ఏమండి, వచ్చారా? గంట నుంచి మీకోసమే భోజనం చేయకుండా ఎదురు చూస్తున్నాను. ఇంత లేట్ అయింది. సరే, వేడి నీళ్ళు స్నానం చేసి రండి. వేడివేడిగా భోజనం వడ్డిస్తాను. నాకేం వద్దు, నువ్వు తిను. అదేంటండి అలా అంటారు? నాకు వద్దని చెప్తున్నానా? ఏంటండి అలా ఉన్నారు? కాసేపు నన్ను విసిగించుకో. ఏం జరిగిందండి? నాకు అన్యాయం జరిగింది. ఇవాళ మన ఇంటి ముందు జరిగిన సంఘటనని మన పక్కింటి ఆయన నన్ను నిలబెట్టి సినిమా కథలా చెప్పాడు. ఏం చెప్పాడండి? అది నా నోటితోనే చెప్పించాలా? నువ్వు వీటిలో చేసిందంతా చెప్పాడు. మీరు పబ్లిక్ గా చేయగలేంది అని చెప్పడం తప్ప పక్కింటారు నన్ను పట్టుకుని చివాట్లు పెట్టాడు. 10 కాపురాల మధ్యలో ఇలాంటి భాగవతాలు వీల్లేదన్నాడు. ఇల్లు ఖాళీ చేయమన్నాడు. ఎంతకన్నా నాకు అవమానం ఏముంటుంది? ఏమండి, విఠల్కి నాకు సంబంధించి మనం క్లియర్ గా మాట్లాడుకున్నాం కదా. నా మీద ఎలాంటి సందేహాలు గాని అనుమానాలు గాని లేవని మీరే అన్నారుగా. అలాంటిది మీరే నన్ను అనుమానిస్తున్నారా? నేను అనుమానించడం కాదు, నీ పెళ్ళం బరితెగించిందంటూ ఇరుకు పొరుగు వాళ్ళు, వీధి జనం నన్ను వేలెత్తి చూపిస్తుంటే నాకెలా ఉంటుంది చెప్పు? నిన్నెంతని సమర్థించమంటావు? వాళ్ళందరి నోళ్ళు ఎలా మూయించమంటావు? ఏమండి, మీరు అలా బాధపడ్డాలో న్యాయం ఉంది. మీ పరిస్థితుల్లో ఎవరున్నా ఇలాగే ఫీల్ అవుతారు. మీ వరకు మీరు కరెక్టు, అలాగే నా వరకు నేను కరెక్టేనండి. ఇంటి ముందు జరిగింది చూసి పని పాట లేని పక్కింటి వెధవ ఏదేదో ఊహించుకున్నాడు. దానికి నేను బాధితురాల్లా? అసలు ఏం జరిగిందో ఆ అడ్డగాడికి ఏం తెలుసు? విఠల్ టానిక్ తాగడానికి మంచినీళ్ళు అడిగాడు. అనుకోకుండా టానిక్ అతని షర్ట్ మీద ఒలికింది. షర్ట్ వాష్ చేసి పెట్టమని రిక్వెస్ట్ చేశాడు. వాష్ చేయడానికి నేను లోపలికి వెళ్ళాను. ఆలోగా ప్యాంటు బనీన్తో విఠల్ బయటికెళ్ళాడు. నేను షర్ట్ వాష్ చేసి బయట నిలబడ్డ విఠల్కి ఇచ్చాను. ఇది జరిగింది. దీన్ని పక్కింటి వెధవ అక్రమ సంబంధంగా జమ కడితే దానికి నేనేం చేయనండి. ఇంతకు మించి ఏం జరగలేదని మీ మీద ఒట్టేసి చెప్తున్నాను. మీరు కట్టిన ఈ మాంగళ్యం మీదొట్టు, నా పసుపు కుంకాల మీదొట్టు. ఈ విషయంలో మీరేం పరీక్ష పెట్టినా సరే నేను సిద్ధమే. నేను చెప్పింది నిజమని మీరు నమ్మితే స్నానం చేసి భోజనానికి రండి, లేదంటే మీ ఇష్టం.